భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ఈ నెల 8న విశాఖలో పర్యటించే ప్రధాని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేస్తారు. ప్రధాని రోడ్ షోలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరిగే మోదీ సభకు కూటమి సర్కారు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను విశాఖ నుంచి 99 టీవీ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన విశాఖలో నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ కూడా జరగబోతుంది. ఇందుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున సభకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం సన్నాహాలు చేపట్టింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో చిరస్మరణీయంగా నిలవాలనేటువంటి ఒక సంకల్పంతో కూటమి సర్కారు భారీ ఏర్పాట్లను చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధాని మోడీ 8వ తేదీ సాయంత్రం 4:15 విశాఖ ఎయిర్పోర్టు చేరుకొని అక్కడి నుంచి తాడిచెట్లపాలెం, తెలుగు తల్లి జంక్షన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకు వచ్చిన తర్వాత ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ సెంటర్ ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి కూడాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వరకు కూడాను రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రజలకు అభివాదం చేస్తూ ఈ రోడ్ షోను నిర్వహించనున్నారు. అనంతరం పెద్ద ఎత్తున ఏదైతే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, మరోవైపు వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకు కూడాను విశాఖపట్నం ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోనే ప్రధాని మోడీ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు. పర్టికులర్గా ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. దాదాపుగా 5 లక్షల మంది జనాలు ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే బూత్ స్థాయి నుంచి కూడాను కూటమి సర్కార్ ఏదైతే రాష్ట్ర అధికారం ఉందో మొత్తం తెలుగుదేశం, జనసేన, మరోవైపు బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు బూత్ స్థాయి నుంచి కూడాను పార్టీ అభిమానులు, మరోవైపు కార్యకర్తలు వీళ్ళందరినీ కూడాను తరలించేందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఇటు విశాఖపట్నం, మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ పనిలో నిమగ్నమైనట్టుగా స్పష్టంగా ఉంది. ప్రధాని మోడీ బహిరంగ సభను సక్సెస్ చేయడంతో పాటు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్నటువంటి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో జరుగుతున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నేతలందరూ కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే రోడ్ షోకి సంబంధించి అయితే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్ అయినటువంటి గణబాబు ఈ రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఆ బాధ్యతలను నిన్న విశాఖపట్నంలో పర్యటించినటువంటి నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి ఎవరైతున్నారో ఆ నారా లోకేష్ గణబాబుకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సభకు సంబంధించి విజయవంతం చేసేందుకు సభాస్థలి కానీ మొత్తం దీనికి సంబంధించిన ఏర్పాట్లు, మరోవైపు జన సమీకరణ, ఈ విజయవంతం అయ్యేందుకు ఈ సభకు ఉద్దేశించి పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ గాజువాక ఎమ్మెల్యేకు బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈ జన సమూహం తరలింపుకు సంబంధించి ఇటు ఆర్టీసీ కావచ్చు, మరోవైపు ప్రైవేటు బస్సులు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకో పక్క దాదాపు ఎల్లుండి మధ్యాహ్నానికి డయాస్ ప్రాంగణానికి ప్రజలందరూ కూడాను వచ్చే రీతిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు సాయంత్రం 6:30 తర్వాత ప్రధాని మోడీ ప్రసంగం అయిన తర్వాత నేరుగా వైజాగ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనమైన నేపథ్యంలో రాత్రి ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడాను వచ్చినటువంటి ఎవరైతే సభకు హాజరైన ప్రజలందరూ కూడాను భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఇంకో పక్క ప్రధాని మోడీ సభకు హాజరైనటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు
పూర్తి స్థాయిలో ఈ సభను విజయవంతం చేస్తూ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కోట్లాది రూపాయల పెట్టుబడితోటి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూటమి సర్కారు పూర్తి స్థాయిలో నిమగ్నమైందని చెప్పాలి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ, వైజాగ్.